సిద్ధపడుము అని అంటున్నాడు ప్రభువుల వారు. సిద్ధపడుట గురించి అనేకమైన సత్యాలు మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏం సిద్ధపడాలి, ఎలా సిద్ధపడాలి, ఎవరు సిద్ధపడ్డారు, ఎందుకొరకు సిద్ధపడ్డారు అనే సత్యాలు మనం ధ్యానం చేస్తూ వచ్చి ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభుల వారు ఏం చెప్పనై ఉన్నారు వాటన్నిటినీ క్లుప్తముగా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వాక్యాన్ని చదువుతారు. తన యజమానుని యొక్క చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండే దాసునికి అనేకమైనటువంటి ప్రభుల వారు ఏం చెప్తున్నారు, ప్రభుల వారు ఏం బోధిస్తున్నారు, ఏమి బోధించాలని దేవుడు మనకి ఇష్టపడుతున్నాడు. తన యజమాని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని కూడా సిద్ధపడకుండా ఉంటే అది ఎంత భయంకరమైనటువంటి నిర్ణయం చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. మీరు డబ్బులు ఒక చోట పెట్టారు, బీరువాలో పెట్టారు, లేకపోతే ఇంకెక్కడైనా పెట్టారు, అలమరలోనో బట్టల కిందో ఎక్కడో సంథింగ్ మీరు దాచారు. ఆ డబ్బులు మనవి కావు, అవి మీరు ముట్టుకోవద్దు, వాటిని మీరు తీయడానికి వీల్లేదు అని మీరు చెప్తే అయినా సరే వాడు ఆ డబ్బులు తీయడమే కాకుండా వృధాగా ఖర్చు పెట్టాడు. వృధాగా ఖర్చు పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఎలాంటి స్పందనను అక్కడ కనపరుస్తాం, వాడు ఎలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటాడు, ఎలాంటి పనిష్మెంట్ వాడు పొందుకుంటాడు. ఏమండి, అవునా కాదు? ఈ రోజున అదే సిచ్యువేషన్లో మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొనే ఉంటారు, చూసే ఉంటారు. తీయవద్దన్న డబ్బులు తీసినప్పుడు, చేయవద్దన్న పని చేసినప్పుడు, వెళ్ళవద్దన్న చోటుకి వెళ్ళినప్పుడు, ఏమండి, వానికి తగిన పనిష్మెంట్ ఇచ్చి ఉంటారు మీరు మీ పిల్లలకి చిన్నప్పుడు, చిన్నదనంలో. ఏమండి, కొంతమంది ఎదిగిన తర్వాత కూడా కొంతమంది అలాగునే చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, తిడతారు. కొట్టలేం కదండి, కొంతమంది అయితే కొడతారు కూడా, 2 దెబ్బలు వేస్తారు. అయినా ఆ దెబ్బలు ఆడికి తగలవనుకోండి, తగులుతాయా? తగలవు, కానీ 2 దెబ్బలు వేస్తాం, లేకపోతే తిడతాం, ఊరుకోం. ఎందుకని? చేయవద్దన్న పని చేసాడు వాడు. డబ్బులు తీయవద్దనంటే డబ్బులు తీసాడు, అటు వెళ్ళొద్దు అంటే అటు వెళ్తున్నాడు, ఆ పని చేయవద్దు అంటే ఆ పని చేస్తున్నాడు, ఆ రకంగా నడుచుకోవద్దంటే అటు నడుచుకుంటున్నారు. కాబట్టి ఆ పిల్లలకి ఏం చేస్తాం, సరి అయిన పనిష్మెంటు, దెబ్బలు వాడికి మనం ఇస్తాం. కొంతమంది అయితే ఆవేశంతో రగిలిపోయి వాడిని పట్టుకొని నేలకేసి బాధేసిన సందర్భాలు కూడా లేకపోలేదు, చాలామంది ఉంటారు. మరి ఇప్పుడు అలా చేస్తున్నారు లేదు తెలియదు, కానీ ఇదివరకైతే అయితే ఏదన్నా పొరపాటున ఏమండి వేరే వాళ్ళ డబ్బులు ఇంట్లో పెట్టినప్పుడు వాటిని ముట్టుకుంటే అప్పుడు ఉంటుంది జాతర, మామూలు జాతర కాదు, భయంకరమైన జాతర. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో జరిగే జాతర ఆ రోజున ఏమండి ఆ ఇంట్లో జరిగిపోతుంది. అంత పూనకంతో రగిలిపోతూ ఉంటారు. రైట్, మంచిదే, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి పనిష్మెంట్. మరి ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంది, ఆయన యజమానుని చిత్తము ఎరిగి యుండయు సిద్ధపడక. అక్కడ ఆగండి. యజమానుని యొక్క చిత్తమేదో నీకు తెలుసు, యజమానుని యొక్క చిత్తము నువ్వు ఎరిగి ఉన్నావు, యజమానుడు ఏం చేయమన్నాడో అది నీకు తెలుసు, ఎలా ఉండద్దు అని చెప్పాడు అది నీకు తెలుసు,
ఎలా ఉండమని చెప్పాడో అది నీకు తెలుసు, ఎలా ఉండకూడదు అనేది నీకు తెలుసు. ఏమండి, అన్నీ తెలుసు. యజమానుడు ఎప్పుడు వస్తాడని తెలుసు, ఎప్పుడు వెళతాడని తెలుసు, ఏం చేస్తాడని తెలుసు, ఏం చేయకూడదని చెప్పాడో తెలుసు, అన్ని తెలుసు. తెలిసినప్పటికీ మనలో ఉన్నటువంటి వైఖరి మాత్రం మార్చుకోలేనటువంటి వారిగా ఈ రోజున మానవాళి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమేనండి. వారి వారి యొక్క పద్ధతులు, అలవాట్లు మార్చుకోరు, వారి విధానాన్ని మార్చుకోరు, వారి జీవిత విధానాన్ని మార్చుకోరు, వారి వైఖరి మార్చుకోరు, వారి యొక్క నడవడిక మార్చుకోరు. మార్చుకోకపోగా ఎవరిని బ్లేమ్ చేస్తారు అని అంటే దేవునిపైన నిందేసేటువంటి వారిగా ఉంటారు. ఈ రోజున చాలామంది స్నేహితులలో కావచ్చు, బంధువులలో కావచ్చు, కొంతమంది పార్ట్నర్గా పెట్టుకున్నప్పుడు వారండి ఒకరేమో నీతిపరులుగా ఉంటారు. ప్రారంభించిన దినాలలో మంచిగానే ఉంటారు. ప్రారంభించిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత బాగా ధనం వస్తున్నప్పుడు, బాగా లాభాలు వస్తున్నప్పుడు, బాగా లబ్ధి పొందుకుంటున్నప్పుడు అత్యాశ ఎక్కువైపోయి, ధనాశ ఎక్కువైపోయి ఏవండి కొంతమంది రూపాయి కూడా జారకపోగా వారు ఏం చేస్తారో తెలుసండి? ఎవరైతే అడ్డుగా ఉంటారో, అరే మనము ఇంకా అక్రమ మార్గంలో మనం ఎక్కువగా వెళ్ళి అనేక డబ్బులు సంపాదించాలి, అనేక మార్గాలలో ఏమండి నేను డబ్బులు కూడబెట్టుకోవాలి అని చాలామంది వక్ర మార్గంలోనికి వెళ్ళిపోయి వారి జీవితాలను పతనం చేసుకుంటుంది చాలక వీరేం చేస్తారో తెలుసా? మనం ఈ పార్ట్నర్ ఉంటే మనం చేయలేం కాబట్టి ఒకటి వాడు ఈ యొక్క దీంట్లో నుండి తొలగిపోవాలి, లేదా ఎలాగైనా తప్పించాలి. అంతకీ లొంగకపోతే వాడిని భూమి మీద లేకుండా చేయాలి అని వ్యాపార రంగాలలో ఎక్కువగా ఇలాగునే జరుగుతాయి. వ్యాపార రంగాలలో వారి యొక్క బిజినెస్లో అనేక మంది పార్ట్నర్స్గా ఉంటూ ఉన్నటువంటి సమయాలలో అధికారం కోసం ఏమండి వారు ఆ యొక్క ప్రాధాన్యత కోసం, పేరు కోసం, ప్రఖ్యాత కోసం, ధనం కోసం వారు గొప్ప వాళ్ళుగా పిలువబడటం కోసం వారండి భయంకరమైనటువంటి క్రూరత్వానికి కూడా వెనుకాడనటువంటి వారిగా ఈ రోజున మానవులు ఉన్నారు. ఈ రోజున దేవుని చిత్తము తెలుసు, దేవుని చిత్తం ఏదో నువ్వు ఎరిగి ఉన్నావు, దేవుని ఆలోచన ఏదో ఎరిగి ఉన్నావు, అయినప్పటికీ నీవు కూడా క్రూరమైన మనసు కలిగి దేవునికి వెన్నుపోటు పొడిచేటువంటి వారిగా నీవు ఒకవేళ మిగిలిపోతున్నావా? తమ పార్ట్నర్కి బిజినెస్లో వెన్నుపోటు పొడిచి అతను చంపినట్లుగా నీవు కూడా యేసును వెన్నుపోటు పొడుస్తూ మాటి మాటికి నీ మాటలతో, నీ ప్రవర్తనతో, నీ యొక్క బిహేవియర్తో ఏమండి నీ అలవాటులతో సిలువ వేస్తున్నావా యేసుకి? ఆల్రెడీ నీ కోసము ఆయన సిలువలో నీ కోసము మరణించాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తాన్ని చిందించాడు, నీ కోసం ఏమండి ఆయన అవమానించబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఆయన చనిపోయాడు. అయినప్పటికీ ఇప్పటికీ ఆయన మరణించి జయశీలుడిగా ఆయన లేచి ఆయన పరలోకమునకు వెళ్ళినా ఏమండి మరలా మాటికి అనేక మంది తమ మాటలతోటి, తమ ప్రవర్తనలతోటి సిలువ వేసేవారు లేరండి? ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఈ రోజున నీ ప్రవర్తనను బట్టి నీవు దేవునికి సిలువ వేస్తున్నావా? నీ జీవితమును బట్టి దేవునికి సిలువ వేస్తున్నావా? నీ జీవిత విధానాన్ని బట్టి నీవు దేవునికి సిలువ వేస్తున్నావా? నీ యొక్క మాటలను బట్టి నీవు సిలువ వేస్తున్నావా?
నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి యేసుకు మరలా నీవు సిలువ వేస్తున్నావా? ఒకసారి ఆలోచించు ప్రియా దేవుని బిడ్డ. నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితము మార్చుకో, నీ విధానాన్ని మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ యొక్క ప్రతి విధమైనటువంటి ఆ యొక్క మనస్సును మార్చుకొని నీ యొక్క శరీర కోరికలన్నిటినీ, ఆలోచనలన్నిటినీ, క్రియలన్నిటినీ నీవు సిలువ వేసి నీవు యేసులోనికి రా. నీవు సిలువ వేయాల్సింది వేటిని అనంటే లోకములో ఉన్న వాటినే కానీ యేసును కాదు. నీవు సిలువ వేయాల్సింది లోకములో వాటినైతే నీవు ఈ రోజున సిలువ వేస్తున్నది ఎవరిని? యేసునా? దేవునినా? ఎవరిని? ఒకసారి పరిశీలన చేయి ప్రియా దేవుని బిడ్డ. నీవు అనుదినము నీవు పరివర్తన చెంది దేవునికి చూపించాలి. ప్రభువా, మీరు చెప్పినట్లుగా, మీ వాక్యము బోధించినట్లుగా, మీరు మీ లేఖనాలలో తెలియపరిచిన రీతిగా నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను నాయనా. మీరు చెప్పారు కదా, మీరు చెప్పినట్లుగానే నేను నడుచుకుంటున్నాను ప్రభువా అని మనం దేవునికి చెప్పగలగాలి. దేవునికి మనం చూపించగలగాలి. అట్లా చూపించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, ఎంతగానో ఆనందిస్తాడు, ఎంతగానో ఆయన సంతోషపడేటువంటి వారిగా ఉన్నారు. దేవుని ఆనందింప చేస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఆయనను సంతోషపరుస్తూ నీవు కూడా సంతోషముగా జీవిస్తున్నావా? ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. ఆయన నిత్యము మనల్ని ఆనందింపజేసే దేవుడై ఉన్నారు. ఆనందింపజేయగలిగిన సమర్థుడు. ఈరోజున దేవుని చిత్తము జరిగించుటకై మనం ఏం చేయబడాలి అని అంటే, రెండోదిగా సిద్ధపడాలి. దేనికోసం అంటే అండి, దేవుని చిత్తము ఏదో ఎరిగి దానిని చేయడానికి మనం సిద్ధపడాలి. ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఆయన ఏం చేయమన్నాడో తెలుసుకోవాలి. ఆయన ఎలా ఉండమన్నాడో తెలుసుకోవాలి. ఎలా ప్రవర్తించమన్నాడో తెలుసుకోవాలి. ఏ రీతిగా మన జీవితాలను కట్టుకోమన్నాడో మనము గుర్తెరగాలి. అలా ఎరిగి వాటిని ప్రకారముగా మన జీవితాలను సరిచేసుకునేటువంటి వారిగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. మరి ఈ రోజున నీవు అలా చేస్తున్నావా? నీవు అలా నడుచుకుంటున్నావా? నీవు అలా ప్రవర్తిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, చదవండి. తన యజమాని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగుతాయట. అర్థమైందండి? ఎందుకని దెబ్బలు పడతాయి? నీకు ఆల్రెడీ తెలుసు దేవుడు వస్తున్నాడని, ఆల్రెడీ తెలుసు యేసు రక్షకుడు అని, ఆల్రెడీ నీకు తెలుసు యేసు విమోచకుడని, ఆల్రెడీ నీకు తెలుసు యేసు సిద్ధపడమన్నాడని, ఆల్రెడీ నీకు తెలుసు నీ ఆత్మీయ జీవితమును కట్టుకోవాలని, ఆల్రెడీ నీకు తెలుసు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకొని సిద్ధపడి నీ కుటుంబాన్ని నీవు దేవుని సన్నిధిలో బలపరుచుకొని నడిపించి రక్షణలోనికి మార్చుకొని వాక్యానుసారముగా నీవు జీవిస్తూ ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయంగా సిద్ధపడాలని, ఆత్మీయంగా నీవు జీవించాలని, ఆత్మీయంగా అనేక మందికి మాదిరికరముగా ఉండాలని నీకు తెలుసున్నప్పటికీ నీవు అలా చేయట్లేదు. అలా చేయని వారికి అంటున్నాడు ఇక్కడ, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలో ఈ రోజున ఆయన చిత్తం ఏదో నువ్వు ఎరిగి అలా చేయకపోతే నీకు దెబ్బలు తప్పవో, దేవుని ఉగ్రత నీకు తప్పదు, దేవుని శ్రమ నీకు తప్పదు, దేవుని యొక్క పనిష్మెంట్ నీకు తప్పదు అనే వాక్యం చెప్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడానికి సిద్ధపడాలి.
దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకోవడానికి మనమందరం సిద్ధపడాలి. అలా సిద్ధపడినప్పుడు దేవుడు మన జీవితాలను బాగుపరచునై ఉన్నారు, సరిచేయునై ఉన్నారు, మన ఆత్మీయ జీవితమైన కట్టనై ఉన్నారు, మన కుటుంబాలను కట్టనై ఉన్నారు, మన కుటుంబాలను బలపరచునై ఉన్నారని వాక్యము స్పష్టముగా తెలియపరుస్తున్నది. మరి ఈ రోజున నీవు ఆ వాక్యానుసారముగా నీవు నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? వాక్యానుసారముగా నువ్వు సరి చేసుకుంటున్నావా? వాక్యానుసారముగా నీవు నీ యొక్క కుటుంబాన్ని నిర్మించుకుంటున్నావా? పరిశీలన చేయాలి. చూడండి, తర్వాత మాట చూస్తే యెజ్రా వ్రాసినటువంటి గ్రంథం 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుతారు. యెజ్రా వ్రాసినటువంటి గ్రంథం 10వ అధ్యాయము 11వ వాక్యం. కాబట్టి ఇప్పుడు పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడుడి. దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి అని వాక్యం చెప్తుంది. చూడండి, మీ పితరుల యొక్క దేవుడైనటువంటి యెహోవా ఎదుట మీ పాపములన్నిటిని ఒప్పుకోమని దేవుడు వాక్యం చెప్తుంది. యెజ్రా శాస్త్రి అనబడిన యెజ్రా గారు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు, ఆయన చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మీ పాపములన్నిటిని కూడా ఒప్పుకొనండి, మీ ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడితే మీకు పశ్చాత్తాపము కలుగుతుంది, పాప విమోచన కలుగుతుంది అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కనుక మీ పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టండి అని అంటున్నాడు. ఆయన చిత్తానుసారముగా నడుచుకోవడానికి సిద్ధపడండి. ఆయన చిత్తమేదో తెలుసుకోండి. ఫస్ట్ ఆయన ఏం చేయమంటున్నారో తెలుసుకోనండి, ఆయన ఎలా నడవమంటున్నారో తెలుసుకోనండి, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడండి. ఆ రకమైన సిద్ధపాటు నీవు కలిగి నీవు సిద్ధపడు. అప్పుడు సిద్ధపడిన వారే పరలోకంలోనికి వెళతారు. హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించిన వారే దేవుని రాజ్యమునకు వారసులు. దేవుని చిత్తమును జరిగించే వారే దేవుని రాజ్యములో నివసిస్తారు, ప్రవేశిస్తారు అనే వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరి ఈ రోజున నువ్వు దేవుని చిత్తమును చేస్తున్నావా? దేవుని చిత్తమును చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని చిత్తానుసారముగా జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకసారి నీవు పరిశీలన చేసుకో ప్రియ దేవుని బిడ్డ, పరిశీలన చేసుకోవాలి. చూడండి, లోకానుసారమైనటువంటి వ్యక్తులతో, అన్యులతో మీకు పొంతనొద్దు, వారితో ముచ్చట్లు పెట్టొద్దు, వారితో సహవాసం కలిగి ఉండొద్దు, వారితో మీరు ఇష్టం వచ్చినట్లుగా మీరు నడుచుకోవడానికి వీలు లేదు. ఎందుకనంటే వారితో మీరు ఉంటే మీ ఆత్మీయ స్థితి, మీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. మీరు మీ యొక్క సిద్ధపాటు, మీ గురువుని మీరు కోల్పోతారు. కనుక వారితో మీ యొక్క సహవాసాన్ని వేరు చేయండి, వారితో మీ సహవాసాన్ని విడిచిపెట్టండి, వారితో మీ సహవాసాన్ని మరచిపోండి. మీరు దేవునికి దగ్గరగా ఉండండి, వాక్యానుసారంగా నడుచుకునండి, వాక్యానుసారంగా జీవించండి, ఆత్మీయతలో ఎదగండి, ఆత్మానుసారంగా జీవించండి, ఆత్మీయంగా మీరు బ్రతకండి, ఆత్మీయంగా మీ జీవితాలను కట్టుకొనండి అని వాక్యం చెప్తుంది. అలా మీరు మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే అప్పుడు మీరు దేవుని చిత్తమును జరిగించేవారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన చిత్తాన్ని
జరిగించేటువంటి వారమై ఉండాలని ఈ రోజున మీకు తెలియపరుస్తూ ఉన్నా. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17. దైవజనుడు ఎలా ఉన్నాడట? దైవజనుడు ఎలా ఉన్నాడు? సన్నద్ధుడిగా ఉన్నాడు. సన్నద్ధుడై అంటే ప్రతి పాయింట్ని వదిలిపెట్టకుండా, ప్రతి విషయాన్ని మరువక ఆయన అన్నిటినీ సరిచేసుకుంటూ, అన్నిటినీ కాపాడుకుంటూ, సంఘానికి మాదిరిగా సంఘస్థులందరూ కూడా దేవునిలో బలపడాలని, దేవునిలో స్థిరపరచబడాలని మొదటిగా ఆయనను సిద్ధపరచుకొని, ఆయనను సరిచేసుకొని, ఆయన సిద్ధపడి, సిద్ధపడి ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లుగా దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనములను ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమే. ఇది మీకు ప్రయోజనం, ప్రియ దేవుని బిడ్డారా. ఈ రోజున నేను ఈ రకంగా మాట్లాడుతున్నానని చాలామంది బాధపడుతూ ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు అని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. స్పష్టంగా మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారండి. ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు, ఫీల్ అవ్వాల్సినటువంటి ఇదేం లేదు అక్కడ. ఎందుకంటే వాక్యం చెప్తుంది స్పష్టంగా. నిజమైన దైవజనుడు ఏం చేస్తాడు? సిద్ధపడతాడు, తను తాను సరిచేసుకుంటాడు, సిద్ధపడి సన్నద్ధుడిగా మారుతాడు. ప్రతి సత్కార్యమునందు ఆయన పూర్ణుడిగా మార్చబడతాడు, పూర్ణుడిగా ఆయన సిద్ధం చేసుకుంటాడు. ఇప్పుడు అలాగే నన్ను నేను సిద్ధం చేసుకున్నాను, సిద్ధపరచుకున్నాను. సిద్ధపడి నా పూర్ణత్వాన్ని నేను కనపరుచుకొని ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మీకు నేను బోధిస్తున్నాను, ఉపదేశం చేస్తున్నాను. ఉపదేశం చేసినప్పుడు కొన్నిసార్లు వాక్యం ఏం చెప్తుందంటే, నిజమైన బోధకుడు ఏం చేస్తాడంటే ఉపదేశించుటకును ఉపదేశిస్తాడు, రెండోది ఖండిస్తాడు, మూడోది తప్పును దిద్దుతాడు, నాలుగోది నీతి యందు శిక్ష చేయుటకును, నీతి కోసము అవసరమైతే శిక్షిస్తాడు కూడా. ఐదోది ప్రయోజనకరమైన మార్గములో నడిపిస్తాడు. ఈ రోజున మీరు నీతి మార్గంలో నడవటం కోసం ఈ రోజున మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే శిక్షిస్తూ ఉంటాను. నేను శిక్షించడం కాదు, దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యమే మీకు తగులుతుందా లేదా? తగలాలి. అలా బాధ కలిగినప్పుడే అప్పుడు మనం సరిచేయబడుతున్నట్టు. ఉపదేశము ఖండించినప్పుడు కరాఖండిగా ఇది తప్పు, ఇలా మనం చేయకూడదు, ఈ రకంగా మనం ఉండకూడదు అని నిజమైన బోధకుడు అంట అలా చెప్తాడు. అదే పబ్బం గడుపుకునే బోధకులు ఏం చేస్తారంటే, జేబు నింపుకునే బోధకులు ఏం చేస్తారంటే, జేబులను తడుపుకునేటువంటి బోధకులు ఏం చేస్తారంటే సంఘం పొగుడుతూ ఉంటాడు. అమ్మా నీ అంతటోళ్ళు లేరు, నువ్వు అలాగే ఉండు, నీ ఇష్టం వచ్చినట్లే ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు ఏం పర్లా, దేవుని దీవిస్తాడు. అదే చెప్పింది వాక్యం, అదే చెప్పింది. ఏమండి, మనిషిని బట్టి ఒక స్తుతి చేయటం వలన ఎవరికి ప్రయోజనం? నీకు ప్రయోజనం కావచ్చు, కానీ రేపొద్దున నీవు ఎంత ముఖస్థుతి చేసావో ఆ ముఖస్థుతిని బట్టి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి ఒక రోజు ఉంది. అందుకని ఆ స్థితి రాకుండా ఉండడం కోసం నేను ఎవరి దగ్గర ముఖస్థుతి చేయను. పొరపాటున పొగడటం కానీ, మెచ్చుకోవడం కానీ, ఆయన ఏదో నన్ను పొగడాలని కానీ, గట్టిగా మీ అంత టోళ్ళు లేరండి, సూపర్, మీరు బాగా చేశారండి, అసలు ఇలాంటి నాకు ఇష్టం ఉండదు, అలవాటు లేదు కూడా. హల్లెలూయా. నిజంగానే బాగా చేశారనుకో, బ్రదర్ వెరీ నైస్ బ్రదర్, వెరీ నైస్, బాగుంది, బాగా పాడారు, దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరచాలి, దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలి, దట్స్ ఇట్, అయిపోయింది అంతే. అంటే ప్రతిదీ దేవుడు ఇంక్లూడ్ అయి ఉండాలి.
దేవుడు లేకుండా చెప్పేది ఏదైనా సరే అది ముఖస్తుతి. హల్లెలూయా. కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే దేవుని వాడుకుంటూ కూడా ముఖస్తుతి చేస్తారు. ప్రమాదం అండి, చాలా ప్రమాదం. అటువంటి వారితో పొరపాటున వారి దగ్గరికి వెళ్ళకండి, ప్రార్థన చేయించుకోకండి. ఎందుకంటే వారి పాపములో మీరు కూడా పాలిభాస్తులైపోతారు. జాగ్రత్త. ఎవరు పడితే వాళ్ళతో ప్రార్థన కూడా చేయించుకోకూడదు. ఈ రోజున నేను చూశాను టీవీలో, ఫోన్లో చూశాను, ఒక అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓకే, మంచిది, వెరీ గుడ్, వెళ్ళండి, చెయ్యాలి. కావాలని అంటే మరి అది అంటే అబ్జర్వ్ చేశాను, 2-3 సార్లు చూశాను. ఏం చేస్తున్నాడు, దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, తల ఇలా పట్టుకొని కింద పడేస్తున్నాడు. ఒకవేళ నిజంగానే అపవాది ఉంటే ఆడి కదా పడిపోవాలి, ఈయన వెళ్ళిపోయి పడేస్తున్నాడు. మరి నాకు అర్థం కాల. ఏంట్రా, మనం ఇక్కడ ఎన్నో స్వస్థత కార్యాలు చేసాం, ఎన్నో అద్భుతాలు చేశాం, ప్రార్థన చేస్తూ ఉండంటే ఆళ్ళే పడిపోయేవాడు. అంటే దుష్టుడు ఉంటే ఆడే పడిపోతాడు, ఆడే పోతాడు. ఆడికి భయం, యేసు ప్రభు తెలుసు దేవుడు ఎవరో వాడికి, కానీ మనిషికి తెలియట్లా. ఆ యేసు యొక్క గొప్పతనం మనిషికి తెలియట్లా, యేసులో ఉన్న శక్తి మనిషికి తెలియట్లా. కానీ ఎవడికి తెలుసట? దయ్యంగా అడిగి తెలుసు, ఆడికి తెలుసు. కానీ మనిషి దాన్ని గ్రహించట్లా. హల్లెలూయా. గ్రహించాలి, మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఆయన ప్రేమను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఏమండి, ఆయన యొక్క కరుణను, ఆయన కృపను మనము గుర్తించాలి, తెలుసుకోవాలి. మనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తెలుసుకుంటాం? తెలుసుకోవాలి. ఆయన చేసిన కార్యాలు మన కోసం. ఆయన నలగొట్టబడి ఎంతగా అవమానించబడ్డాడు, ఈ లోకంలోకి వచ్చిన దగ్గర నుండి ఆయన చేసిన కార్యాలు ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకొని వాటి ప్రకారంగా మనల్ని ఏం చేయాలి? ప్రిపేర్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఐఏఎస్ చదివే పిల్లలు ఉన్నారనుకోండి, వాడు దేనికి ప్రిపేర్ అవుతాడు? ఎందుకంటే వాడు నేను ఐఏఎస్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడు దేనికి ప్రిపేర్ అవుతాడు? ఐఏఎస్కి ప్రిపేర్ అవుతాడు. ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యేవాడు ఐపీఎస్కి ప్రిపేర్ అవుతాడు. కలెక్టర్కి లాయర్ అయ్యేవాడు లాయర్కి ప్రిపేర్ అవుతాడు. డాక్టర్ చదివేవాడు డాక్టర్కి ప్రిపేర్ అవుతాడు. అంటే ఏది అవ్వాలో దానికి ప్రిపేర్ అవుతాడు. దానికి ప్రిపరేషన్ ఇవ్వకపోతే వాడికి తర్వాత ప్రాముఖ్యతను ఇవ్వలేదు. తర్వాత ఏమైంది? వాడికి దానికి తగిన రిజల్ట్ అనేది వాడు పొందుకోలేడు. దానికి తగిన ఏమండి ఆ చర్యను వాడు అనుభవించలేడు, వాడు పాస్ అవ్వలేడు, దాంట్లో నెగ్గలేడు, దాంట్లో ఏమాత్రం కూడా వృత్తిని ప్రాధాన్యత లేకపోతే ప్రాముఖ్యతను ఆ పట్టను వాడు పొందుకోలేడు. అలాగునే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడి దేవుని పని చేయుటకై మనం సిద్ధపడాలి. ఏమంటున్నాడండి? సిద్ధపడుము అని అంటున్నాడు. మొదటిగా దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడాలి. రెండవదిగా దేవుని చిత్తము చేయుటకై లేక జరిగించుటకై సిద్ధపడాలి. మూడవదిగా దేవుని పని చేయుటకై సిద్ధపడాలి. ఈ రోజున మరి నువ్వు సిద్ధపడ్డావా ప్రియా దేవుని బిడ్డ? సిద్ధపడ్డావా అండి? సిద్ధపడ్డారా? దేవుని యొక్క సన్నిధిని కనబడటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని జరిగించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుని యొక్క పని చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. మనం దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాం? మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? వేటి కొరకు మనము ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిగా ఉన్నాము అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం వేటికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వాటికి ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకూడని వాటికి ప్రాధాన్యతనిస్తూ దేవుని యొక్క విలువైన సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు. దేవుని యొక్క విలువైనటువంటి ఆ ఆధిక్యతను నువ్వు కోల్పోతున్నావు. దేవుని యొక్క విలువైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుని యొక్క శక్తిని నువ్వు కోల్పోతూ వస్తూ ఉన్నావు. కారణం, నీవు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించడం లేదు. దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతకడం లేదు. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీవు ఇష్టపడటం లేదు. ఈరోజున వాక్యం చెప్తుంది, మన వాక్యానుసారంగా మనం ఎదగడానికి ప్రయాసపడాలి. వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయాసపడాలి. మన వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయాసపడాలి. అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించేవాడై ఉన్నాడు, మన సిద్ధపరిచేవాడై ఉన్నాడు. ఏమండి, ఆయన పని చేయుటకు యోగ్యమైన వానిగా మనల్ని చేయుటకు సమర్థుడిగా ఉన్నాడు. ఏ అర్హత లేకపోయినా ఆయన పైన చేయటానికి మనల్ని ప్రోత్సహించబడి ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా అలాగనే ఆయన ప్రోత్సాహాన్ని నువ్వు పొందుకొని వాక్యానుసారంగా జీవించాలి అనే వాక్యం చెప్తుంది. అలా జీవిస్తున్నావా? అలా నడుచుకుంటున్నావా? వాక్యానుసారంగా నీవు జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో ప్రియదేవి బిడ్డ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా దైవజనుడు ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఏమండి, దేవుని యొక్క ఆత్మచేత దైవావేశము వలన రాయబడిన ప్రతి లేఖనములను ఆయన ధ్యానించి, ఏమండి, వాటిని పరిశీలన చేసి, వాటిని వాని జీవితానికి అనుకరించుకొని, వాటి ప్రకారంగా ఆయన జీవితాలను మలుచుకొని, అలా జీవించి వాటన్నిటిని మోసుకొని తీసుకొని వచ్చి మీ ముందు అలా గుమ్మరిస్తుంటే, వాటన్నిటిని మీరు నాకు కాదులే అని పక్కన పడేస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందండి? ఆ కష్టానికి ఏమన్నా ఫలితం ఉంటుందండి? మీరు అలా వేస్ట్గా పడేయడం వలన, వేస్ట్గా వాటన్నిటినీ తోలనాడడం వలన, పడివేయడం వలన, విసిరివేయడం వలన ఏమన్నా ప్రయోజనం ఉంటుందో? ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన రాజ్యము సమీపించుచున్నది. కనుక మనమందరము మారు మనసు పొంది దేవుడే యేసు ప్రభుల వారే నిజమైన రక్షకుడని ఎరిగి, ఏమండి, దేవుని సన్నిధిలో బాప్తిసము తీసుకున్న వారమై ఉండాలి. ప్రతి ఒక్కరూ 12 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని గుర్తెరిగి, ఆయన వాక్యానుసారముగా జీవించడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవుని చిత్తములో, ప్రభువా, నేను నా ప్రతి దోషములను అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ వాక్యానుసారముగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువా, నీ వాక్యానుసారముగా నన్ను నేను కాపాడుకోవాలని నేను ఇష్టపడుతున్నాను అని వారు చేతులెత్తి, ఏమండి, ప్రతి ఒక్కరూ కూడా పాపమును విడిచిపెట్టి రక్షింపబడనై ఉండాలి, రక్షింపబడి వారనై ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తావా? దేవుని వాక్యానుసారంగానే నువ్వు సరి చేసుకొని, ప్రభువా, నీ వాక్యముతో నన్ను శుద్ధి చేయి, నీ వాక్యానుసారంగా నన్ను మార్చు, నీ వాక్యానుసారంగా నా జీవితాన్ని మలుచు, నీ వాక్యానుసారముగా నన్ను బ్రతికించు ప్రభువా అని దేవుని అడిగినప్పుడు ఆయన వాక్యముతో నిన్ను శుద్ధి చేసి, ఏమండి, నిన్ను పవిత్రపరచి నీతిమంతురాలిగా, యథార్థవంతురాలిగా నిన్ను చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఇస్తావా? నీ జీవితాన్ని ఇస్తావా? నీ బ్రతుకునిస్తావా? నీ యొక్క జీవితమును దేవుని చేతిలో పెడితే నా దేవుడు వాటిని ఆశీర్వదించువాడనై ఉన్నాడు, దీవించునై ఉన్నాడు, బలపరచునై ఉన్నాడు.
ఆయన కట్టనై ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యముతో ఆయన సమీపిస్తూ ఉన్నాడు కనుక దేవుని పని చేయటకై నువ్వు సిద్ధపడు. దేవుని యొక్క ఆత్మచేత దైవజనుడు మాట్లాడుతూ, దైవజనుడు బోధిస్తూ, ఆయన అనేక మాటలు దేవుని యొక్క ఆత్మచేత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారముగా నీ జీవితమును కట్టుకొని నీవు కూడా ఆ బోధకుడుగా మార్చబడాలి. హల్లెలూయా. అలా మార్చబడమన్నారు కదా అని చెప్పేసి నీవు మరలా నీవు ఇంకో సంఘం పెట్టేసే అంత ఇది కాదు. హల్లెలూయా. మన దగ్గర అలా చేస్తున్నారు కదా, అలా లేరనుకోండి, చెప్తున్నా చేయాలి, సువార్త చేయాలి, జనులను తీసుకురావాలి, దేవుని మందిరానికి తీసుకురావాలి. అది నీ బాధ్యత. అలా మానేసి నీవు ఉన్న సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళిపోయి సగం మందిని తీసుకెళ్ళి వేరే సంఘం పెట్టడం, వేరే సంఘం నడిపించడం, ఇది కాదు కదా దేవుడు చెప్పింది నీకు. అది చెప్పాడా దేవుడు? అదా నీకు చెప్పింది దేవుడు? కానీ కొంతమంది అలా చేస్తూ ఉన్నారు. ఈ రోజున సంఘాన్ని చీల్చేవారు లేరా? సంఘాన్ని మొక్కలు చేసేవారు లేరా? సంఘాన్ని బద్దలు చేసేవారు లేరా? ఉన్నారు. అంతటా ఉన్నారు. మన దగ్గర అయితే చెప్పనవసరం లేదు. ఏమండి, అక్కడ ఒకళ్ళు తయారండి, ఇక్కడ ఒకళ్ళు తయారు. వీళ్ళందరికీ ఉందే పనిష్మెంట్ ఉందే, గట్టిగా ఉంది పనిష్మెంట్. వీళ్ళు కళ్ళు మూయబడ్డాయి. ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పినా నేను ఒక్కదాన్ని నీతిపరులు అని ఇక్కడ ఉన్నవాడు ఎవడు కాదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళే నీతిపరులు. ఏమండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవారు తగ్గించబడతారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే మనం, దేవుని వాక్యాన్ని వినే మనం తగ్గించుకోవాలండి. తగ్గించుకొని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తారు. దీన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా ఏంటైనా ఇలా మీ సన్నిధిని చీల్చివేస్తూ ఉన్నారు, సంఘాన్ని ఎత్తుకెళ్తూ ఉన్నారయ్యా, ఏంటని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ పని నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి, వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు, అది నాకు అప్పచెప్పావు కదా, ఇక నీ పని నువ్వు చెయ్యి, నేను చూసుకుంటా అన్నాడు. ప్రతిదీ ఏ సమస్య వచ్చినా ప్రభు చేతికి అప్పచెప్పేస్తే దేవుడే చూసుకుంటాడు. నేను అలాగే దేవుని చేతికి అప్పచెప్పేసి ఏమండి, ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఆపదలు ఉన్నా, ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ, ఎంతమంది మమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటన్నిటినీ మైండ్లో పెట్టుకొని ఆలోచించకుండా, ప్రభువా ఇది నీకు అప్పగిస్తున్నానయ్యా, మీరు చూసుకోండి అని ఆయన చేతికి అలా అప్పచెప్పేస్తారు. దేవుడే నడిపిస్తాడు, దేవుడే తప్పిస్తాడు. ఎస్, దేవుని యొక్క సన్నిధిలో నిజంగా దేవుని మీద ఆధారపడే సేవకులు ఉంటారు, వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తారండి, ఎన్నో బాధలు అనుభవిస్తారు. అంటే నేను అనుభవిస్తున్నానని నా గురించి నేను చెప్పట్లేదు, నిజమే. ఈ రోజున నీవు నిజంగా దేవుని మీద ఆధారపడితే నీకు శ్రమలు వస్తాయి, నీకు శోధన వస్తుంది, ఇబ్బంది వస్తుంది, భయంకరమైన ఆపదలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అంటే ఏమి లేనప్పుడు ఎలాగ అంటే నిన్ను ఆ పరీక్షలో నీవు నెగ్గేంత వరకు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే నీవు పర్లేదు ఇతనికి ఇవ్వచ్చు అని దేవుడు నిశ్చయించుకుంటాడో అప్పుడు దేవుడు ఆయన డోర్స్ని ఇలా ఓపెన్ చేస్తాడు. అకస్మాత్తుగా బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి, అకస్మాత్తుగా అలా కుమరిస్తాడు. నేను ఆశీర్వదించబడతాను, బ్లెస్ అవుతాను. ఆ విశ్వాసం ఉంది నాకు. ఎందుకనంటే ఇప్పుడు నేను పరిశోధించబడుతున్నాను, పరీక్షింపబడుతూ ఉన్నాను, శోధింపబడుతూ ఉన్నాను, నలగొట్టబడుతూ ఉన్నాడు, పొట్టము వేయబడుచున్నాను. ఒక రోజున సువర్ణంగా మార్చబడతాను.
హల్లెలూయా. మనం సువర్ణముగా మార్చబడేంత వరకు మనమందరము కూడా పుటము వేయబడాలి. అలా పుటము వేయబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని అభిషేకించునై ఉన్నాడు, ఆశీర్వదించునై ఉన్నాడు. అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు, అప్పుడు వస్తాయి. శ్రమ లేకుండా ఆశీర్వాదం రాదు. అలా వచ్చిందంటే అది నిలబడదు. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? శ్రమ తర్వాత కదా ఆశీర్వాదం. క్రమం మనం డైవర్ట్ అవ్వకూడదు. చాలామంది ఫలాలు మంచిదే, ఫలాల గురించి చెప్పాలి, ఆశీర్వాదాల గురించి చెప్పాలి, మంచిదే. అట్ ద సేమ్ టైం ఆశీర్వాదాలు ఎలా వస్తాయనేది కూడా చెప్పాలి, ఎలా ఉంటే వస్తాయని కూడా చెప్పాలి, ఏ విధంగా నడుచుకుంటే వస్తాయని చెప్పాలి. హల్లెలూయా. మనం చెప్పే బోధలన్నీ కూడా అయ్యాయి. మీరు ఇలా ఉంటే దేవుడు బ్లెస్ చేస్తాడు, మీరు ఇలాగే ఉంటే బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టులాగే ఉండాలి, అప్పుడు మామిడికాయలు వస్తాయి. అలా కాకోకుండా మనం ఏదేదో తీసుకొచ్చి దాని మీద పోసి, ఏమండి పనికి మళ్ళీ అన్నీ తీసుకొచ్చి దానికి పోసి, పనికి మళ్ళీ లిక్విడ్ అన్నీ తీసుకొచ్చి దాని మీద పోసి చేస్తే అది ఎదిగిద్దా? ఎదుగు పొదుగు లేకుండా ఉంటుంది. అందుకని అది ఎదగాలి, ఫలించాలి అని అంటే దానికి కావాల్సినవి ఏంటో దానికి ఇవ్వాలి. అది ఫలాలు రావడానికి కావలసిన ఆ నీడ్స్ ఏదో ఉందో దాన్ని ఇవ్వాలి, అప్పుడు అది ఫలిస్తుంది. అలా కాకుండా ఏదేదో తీసుకొచ్చి వేసేసామనుకోండి, ఏమన్నా ఫలిస్తుందా? కాబట్టి మీకు ఫలాలు రావడానికి కావలసినవే నేను మీకు ఇస్తున్నాను. వాటిని మీరు అనుసరిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆశీర్వాదం స్టార్ట్ అయిపోతుంది అంటున్నాడు ఇక్కడ. దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడండి, దేవుని చిత్తము జరిగించుటకై సిద్ధపడండి, దేవుని పని చేయడానికై మీరు సిద్ధపడండి. అప్పుడు మీ జీవితాలలో మీరు ఆశీర్వాదాన్ని చూస్తారు, మీరు ఫలిస్తారు, మీరు అభివృద్ధి చెందుతారు. దేవుడు వచ్చినప్పుడు మీరు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడతారు? ఫలించిన వారే కదా, సంతోషంగా ఉన్నవారే కదా, ఆనందంగా ఉన్నవారే కదా. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఫలించాలి అని అంటే నువ్వు ఈ అనుభవాలు కూడా నువ్వు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.